పీటీ సార్ భయ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అండ్ పాయింట్ ఆఫ్ లోకి వస్తే ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం. సో మూవీ అయితే నా వరకు అయితే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ తమిళ్ ఫిలిం. సో ఇది యాక్చువల్ మనకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అమెజాన్ ప్రైమ్లో, వెళ్ళి చూడండి. సో మూవీ స్టోరీ లైన్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే, స్టోరీ లైన్ అనేది ఎలా ఉంటుందంటే మన హీరో ఒక పీటీ సార్ అన్నట్టు, సో మన హీరోయిన్ కూడా టీచర్ అన్నాడు. సో వీళ్ళిద్దరు మధ్యలో లవ్ స్టోరీ ఏంటిది అనేది మీరు ఈ వేరియేషన్స్ లో వీళ్ళ లవ్ స్టోరీ చూస్తారు. సో ఇది ఒక పర్టికులర్ గా లవ్ స్టోరీ. సో ఇది మనందరికి తెలిసిందే. కానీ అసలైన డ్రామా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒక నందిని అనే ఒక క్యారెక్టర్ ని ఫిలిం లో ఇంట్రడ్యూస్ చేస్తారు భయ్య. సో ఆమె చనిపోతుంది. అసలు ఎలా చనిపోయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ హీరో కలిసి ఏం చేస్తారు, ఇదంతా సిచ్యువేషన్ అనేది ఒక కోర్టు దాకా అయితే వెళ్తుంది. ఆ కోర్టులో ఏం జరిగింది అనేది మీరు ఓవరాల్ గా మూవీలో అయితే చూస్తారు. సో మూవీ అనేది ఇదేదో కొత్త స్టోరీ అనేది కాదు. మనకి ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలా చూస్తూ ఉంటాము. ఇదేదో కొత్త స్టోరీ అని చెప్పాను. సో కాకపోతే మూవీ ప్లాట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది అని అంటే, ఫస్ట్ హాఫ్ అనేది మనకు కొంచెం ఫన్ వేలో తీసుకెళ్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే అసలు మనకి ఇంటర్వెల్ సీన్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది, విలన్ కి హీరోకి గొడవ అనేది. సో అక్కడ నుంచి మనకు మూవీ అనేది మెయిన్ ప్లాట్ వచ్చేస్తుంది. అంటే మూవీ అనేది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం భయ. అంటే ఒక మంచి మెసేజ్ అయితే ఉంది ఫిలిం లో అనేది అనిపించింది. ఎస్పెషల్లీ ఈ ఫిలిం లో మనకు చూపెట్టేటి ఏంటంటే, చూపెడతారు అమ్మాయిలకు సంబంధించిన ఫిలిం అన్నట్టు అనుకోవచ్చు ఈ ఫిలిం. సో ఇంకా నేను చెప్తే కూడా బాగా డీప్ చెప్తే మీకు అర్థమైపోతుంది. సో నా పాయింట్ ఆఫ్ లో చెప్పట్లేను. అండ్ ఇంకా ఈ మేజర్ హైలైట్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం లో క్లైమాక్స్ పోర్షన్ భయ, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేను. మూవీలో సాంగ్స్ అంతలా అనిపించలేదు. సాంగ్స్ గురించి పక్కకు పెట్టండి, మీకు సాంగ్స్ కూడా అంత అనిపించదు. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కాబట్టి నాకు అంత నచ్చలేదు. ఇంకా మూవీ గురించి చెప్పాలి అని అంటే, నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫిలిమ్స్ లో అని అంటే చెప్తున్నా కదా, స్టోరీ ప్రకారంగా అయితే నాకైతే నచ్చింది. అండ్ ఇంకా ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏం చెప్పడం మర్చిపోతున్నా, బీజిఎం స్కోర్ అది మాత్రం మాసం. అంటే కొన్ని ఫస్ట్ హాఫ్ లో కొన్ని బీజిఎం స్కోర్ అయితే కొంచెం వేశారు. సో అది ఇంట్రెస్టింగ్ వేలో అనిపిస్తుంది, కానీ అక్కడ కామెడీ చేసి పడేశారు. సో అది కొంచెం క్రింజ్ కామెడీ వేలో అనిపించింది. సో అది నాకు అంత నచ్చలేదు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రము ఆ బీజిఎం అనేది మంచి పర్టికులర్గా వాడుకున్నారని చెప్తాను. చాలా మంచిగా సూట్ అయింది ఫిలిం అన్నది నాకు అయితే అనిపించింది. సో ఈ వేరియేషన్స్ లో మీరైతే ఫిలింని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిలిం అనేది ఈ వేరియేషన్స్ లో ఉంటుంది. సో ఇంకా ఈ మూవీలో చెప్పుకోవాల్సిన ఏమైనా ఉన్నాయంటే, ఆ ఫైట్ సీన్ కూడా అంత నాకు నచ్చలేదు. అండ్ ఎస్పెషల్లీ మూవీలో అంత ఫైట్ సీన్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ హాఫ్ లో అంత ఫైట్ సీన్స్ అయితే ఉండే, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 చోట్ల దగ్గర ఫైట్ సీన్స్ అయితే చూస్తాం మనం, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకా ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడుతాం. అంత అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు, కానీ మెసేజ్ మనకు చూపెడతారు అన్నాను చూడండి అమ్మాయిల గురించి అనేది. సో అక్కడ వే ఆఫ్ టాకింగ్ లో కొంచెము కొన్ని సీన్స్ దగ్గర కొన్ని మాటలు అయితే మీరు వింటారు. అండ్ ఓవరాల్లీ పీటీ సార్ ఫిలిం రివ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా. కొత్త వాళ్ళు వస్తే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే కనుక డూ సబ్స్క్రైబ్ అయ్యా. అండ్ దట్స్ ఇప్పుడు వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.